ఈరోజు మనం చెప్పుకోయే సినిమా పేరు వికట కవి. సో ఇది ఒక వెబ్ సిరీస్, సారీ సినిమా కాదు. సో ఈ వెబ్ సిరీస్ సమీక్ష అమరగిరి ఒక పీరియాడిక్ ఫాంటసీ థ్రిల్లర్ కథ నేపథ్యం. ఈ వెబ్ సిరీస్ అమరగిరి అనే ఊరిలో స్వాతంత్రానికి ముందు నవాబుల పరిపాలనల సమయంలో ఈ కథ జరుగుతుంది. కథలో ఒక కోట, దాని చుట్టూ ఉన్న మిస్టరీలు, దయ్యాల మెట్టపై జరిగే విచిత్ర ఘటనలు ప్రధాన అంశాలుగా ఉంటాయి. హైదరాబాద్ నుంచి రామకృష్ణ అనే డిటెక్టివ్ను పిలిచి ఈ అనుమానాస్పద సంఘటనలపై వెలుగులు వెళ్ళగక్కే ప్రయత్నం చేస్తారు. కథలో ప్రతి మలుపు సస్పెన్స్ నిండి ఉంటూ క్లైమాక్స్లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను ఉత్కంఠంగా ఉంచుతాయి. సో నరేష్ అగస్తా రామకృష్ణ పాత్రలో నరేష్ అగస్తా నెక్స్ట్ లెవెల్లో నటించాడు. అతని పర్ఫార్మెన్స్ పాత్రకు న్యాయం చేస్తూ సిరీస్ మూడ్ను నిలబెడుతుంది. మేఘా ఆకాష్ హుందాగా కథకు అనుగుణంగా ఉన్న పాత్రలో ఆమె నటన ఆకట్టుకుంటుంది. సిజ్జు కోటరాజు పాత్రలో సిజ్జు నటన కూడా చాలా సహజంగా ఉంటుంది. సో బలంగా కనిపిస్తుంది. ఇతరుల పాత్రలు రఘు కుంచే, ముఖ్తార్ ఖాన్, అమీర్ తివారీ, గిరిధర్, అశోక్ రావు తమ పాత్రలకు అద్భుతంగా న్యాయం చేశారు. సో సాంకేతిక అంశాలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సిరీస్ గొప్ప అనుభూతి కలిగించింది. సో ఒక మంచి ఎమోషన్ ఎక్కడ మిస్ అవ్వలేదు. ఎడిటింగ్ కథకు సరిపోయేలా ఉంది, కానీ మరికొన్ని చోట్ల మరింత మెరుగవుతుంటే బాగుండేది. సో కెమెరా యాంగిల్స్ ఇవి రొటీన్గా ఉన్నప్పటికీ కథనానికి మేలు చేస్తాయి. విజువల్ ఎఫెక్ట్స్ కొన్ని చోట్ల సాధారణంగా కనిపించినప్పటికీ మొత్తం మీద కథను ప్రభావితం చేయలేదు. ఆర్ట్ డైరెక్టర్ పీరియాడిక్ సిరీస్ని అవసరమైన శ్రద్ధ కొంచెం తగ్గిపోయేటట్లు అనిపిస్తుంది. ఉదాహరణకు లెదర్ స్టాపప్ బ్యాగులు, గ్లాస్ బస్సులు కనిపించడం నమ్మశక్యం కాకపోయే అంశాలు. సో ఈ సినిమాకు స్ట్రాంగ్ బలాలు, ఉత్కంఠభరితమైన కథ, ప్రతి ఎపిసోడ్లో సస్పెన్స్ నిలబడడం చాలా కష్టం, కానీ ఇందులో అది బాగా చూపించారు. కుటుంబం అంతా కలిసి చూడదగిన సిరీస్. సో కొన్ని చోట్ల అనవసరమైన సీన్లు కథనాన్ని బోరు కొట్టిస్తాయి. ఆర్ట్ డైరెక్టర్ మరింత శ్రద్ధ పెడితే బాగుండు అనిపించింది, కానీ సినిమాకి ఎలాంటి మైనస్ కాలేదు, అది మనకు చూస్తున్నప్పుడు తెలుస్తుంది. సో అమరగిరి సస్పెన్స్ థ్రిల్లర్ అభిమానులకు ఒక మంచి వెబ్ సిరీస్. ఇది జీ5లో తెలుగు మరియు తమిళంలో అందుబాటులో ఉంది. సో కొన్ని చోట్ల చిన్న చిన్న లోపాలున్న ఈ సిరీస్ మొత్తం అందరికీ ఒక మంచి అనుభూతిని కలిగిస్తుందని చెప్పాలి. సో మన హీరో అగస్త్య గురించి చెప్పాలంటే అతని స్టోరీ సెలెక్షన్ బాగుంటాయి. సో మత్తు వదలరా కానీ, అటు రాజేంద్ర ప్రసాద్ చేసిన సినిమా కానీ సో చాలా బాగుంటాయి. సో ఆయన స్టోరీ సెలెక్షన్ బాగుంటుంది. సో ఈ సిరీస్ కూడా నాకు చాలా నచ్చింది. కొన్ని లోపాలు ప్రతి ఒక్క సిరీస్లో ఉంటాయి, కానీ అది ఎక్కడ కనబడదు. సో ఈ వెబ్ సిరీస్ నెక్స్ట్ లెవెల్లో ఉంది, చూడండి. సో ఈ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మూవీ లవర్స్. సో ఈ సిరీస్ మీకు నచ్చిందో లేదో కామెంట్ రూపంలో తెలపండి.